देखिए प्रियो, మన ప్రేమ ఎలా ఉండాలంటే हमारी प्रेम किस प्रकार की होनी चाहिए। మన ప్రేమ చూడండి 1వ సమూయేలు देखिएगा पहला सामुएल 18వ అధ్యాయము 18 अध्याय 18వ అధ్యాయము 18 अध्याय 1వ వచనం నుంచి కనుక మనం చూస్తే पहला वचन से अगर देखेगा तो 1వ వచనం చూస్తే पहला वचन అంటే ఇక్కడ చూడండి దావీదు సౌలు రాజుతో మాట్లాడాడు. दाऊद जो है राजा साउल से बात की है। మాట్లాడిపోయిన తర్వాత बात होने के बाद సౌలు యొక్క కుమారుడు साउल का पुत्र సౌలు యొక్క కుమారుడు साउल का जो पुत्र है యోనాతాన్ ఉన్నాడు. योनातान था। సౌలు కుమారుడు యోనాతాన్. साउल का पुत्र योनातान। ఈ సౌలు బెన్యమీను వంశంలో నుంచి వచ్చినవాడు. ये साउल जो है बेन्यामीन की वंश से आया है। దావీదు యోధా వంశం నుంచి వచ్చినవాడు. दाऊद जो है यहूदा के वंश से आया है। ఈ యోధా లేయాకి పుట్టాడు. ఈ బెన్యమీను बेन्यामीन రాహేలుకు పుట్టాడు. राहेल को पैदा हुआ है। తండ్రి ఒక్కడే. पिता तो एक ही है। తండ్రి ఒక్కడే, पिता तो एक ही है, తల్లులు ఇద్దరు. माताएं अलग अलग है। తండ్రి ఒక్కడు, తల్లులు ఇద్దరు. और माता अलग अलग है, पिता एक ही है। అయితే तो फिर యాకోబు याकूब ఈ యొక్క యోధాకు ఈ బెన్యమీనుకి తండ్రి. याकूब यूदा और बेन्यामीन का पिता है। తండ్రి మొట్టమొదటగా तो सबसे पहले ఇజ్రాయేలుకు రాజు ఎవరంటే బెన్యమీను వంశం నుంచి వచ్చిన వాడే. इजराइल का राजा कौन है? जो बेन्यामीन के वंश से आया है। బెన్యమీను వంశం నుంచి వచ్చిన వాడు बेन्यामीन के वंश से आया है। ఎవరో సౌలు. कौन है? साउल। ఈ సౌలు ఎవరో తెలుసా? ये साउल कौन है पता है? ఈయన వృత్తి ఏంటో తెలుసా? इनका क्या काम है मालूम है? తండ్రి యొక్క గాడిదలను కాసుకునేవాడు. पिता का गधाओं को चराने वाला था। జాగ్రత్తగా చూడండి. सुनिएगा, బైబిల్లో बाइबल में దేవుడు ఏదైతే మనుషులు నిరాకరిస్తారో దాన్నే ఘనంగా వాడుకుంటాడు. तो इंसान जिस जिसको इनकार करते हैं, तुच्छ जानते हैं, परमेश्वर उन्हीं को ऊंचा स्थान में रखता है దాన్నే ఘనంగా और వాడుకుంటాడు. अच्छी चीजों में उनको इस्तेमाल ఏదైతే करता है। మనుషులు ఛీ అంటారు. जिस चीज को परमेश्वर लोग घृणा करते हैं। నేను ఎప్పుడు అనుకునేవాడిని मैं हमेशा सोचता था అంజూరు ఫలం అంటే ఎంత బాగుంటుందో అనుకున్నాను. अंजीर का फल बहुत स्वादिष्ट होगा, ఎంత బాగుంటుందో అనుకునేవాడిని. बहुत स्वादिष्ट होगी। అది ఎప్పుడు దొరకల నాకు. तो कभी मिला नहीं था इससे पहले యేసుప్రభు నమ్ముకున్నప్పుడు. जब यीशु मसीह को मैंने विश्वास किया। తర్వాత ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువైనాయి అంజూరు పళ్ళు ఢిల్లీలో. आजकल तो बहुत सारे मिलने लगा इस दिल्ली में अंजीर के ఎక్కడ फल, పడ్డాయే కనపడుతున్నాయి. जगह जगह वही मिल रहे। నాకు ఆనందం వేసింది. मुझे बड़ा आनंद हुआ। అరే యేసు ప్రభు తిన్న అంజూరు పండు నేను తింటున్నాను. यीशु मसीह का जो खाया हुआ था अंजीर का फल वो मैं खा पा रहा हूँ। జాగ్రత్తగానండి. ध्यान से सुनना, నాకు ఎంత ఆనందం వేసిందంటే कितना आनंद हुआ। యేసు ప్రభు తిన్న అంజూరు పండు నేను తింటున్నా. जिस फल को यीशु मसीह ने खाया था उन्हीं फलों को मैं खा रहा हूँ। అంజూరు పండు కొనుక్కొని अंजीर फल लेकर ప్రార్థన చేసుకుని प्रार्थना करके తిన్నా. मैंने खा लिया। ఏం బాగాల, कुछ स्वाद नहीं लगा, ఏం బాగాల, कुछ भी अच्छा नहीं लगा, సప్పగా ఉంది. बहुत फीका है। అరే ఇదేంటి? अरे ये क्या है? అప్పుడు నాకు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు. तभी पवित्र आत्मा परमेश्वर ने मुझसे बात किया है। నీ జీవితం చూసుకో. अपना जिंदगी को देखो। నిన్న ఊర్లో అందరూ చీచి చీచి చీ అన్న వాళ్ళే. आपके गांव में आपको सब लोग छी करके इनकार करने वाले थे। అసలు మీ అమ్మ నాన్న అనుకున్నారు నువ్వు ఎందుకు పుట్టావా అని. आखिर आपके माँ बाप ने सोचा था ये क्यों पैदा हुआ, ఇటు పుట్టకపోతే మాకు బాధలు अगर ఉండేవి. ये पैदा नहीं हुआ तो अच्छा होता। ఎంతో గారాభంగా పెంచుకున్నాం. बड़ी लाडला से पाला, ఈ రోజు ఏటికి పనికి రాకుండా పోయాడు. आज का दिन निकम्मा हो गया। ఊరంతా पूरा गांव చీచి అన్నారు. छी करके घृणा करती ఈ రోజు है। నిన్ను నేను దేవుని పని కోసం వాడుకుంటున్నాను. आज के दिन मैं अपना काम के लिए आपको इस्तेमाल करता हूँ, దేవుని పని కోసం వాడుకుంటున్నాను. मेरा काम के लिए इस्तेमाल करता हूँ। అలానే इसी प्रकार ఈ అంజూరు పండు నా ఆహారం. ये अंजीर का फल मेरा भोजन है। తర్వాత उसके बाद మేడి పళ్ళు, और గులార్ కా పేరు, गुलार का फल, మేడి పళ్ళు. गुलार का फल। మేడి పళ్ళు ఢిల్లీలో కనపడలేదు కదా. गुलार का फल दिल्ली में आजकल नहीं दिखाई दे మీరు रहे। మేడి పండును కనుక తీస్తే अगर गुलार का फल को खोलोगे ఏముంటో తెలుసా? क्या होगा? పురుగులు ఉంటాయి. अंदर कीड़े होंगे। ఏముంటాయి? क्या होगा? పురుగులు ఉంటాయి. कीड़े होंगे। అయితే యేసు ప్రభువు तो फिर मसीह यीशु మేడి పండులు తిన్నాడు. तो उन गुलार के फल को खाया है, మేడి పండులు తిన్నాడు. गुलार के फल को खाया है। మనకు ఒక సామెత తెలుగులో, तेलुगु में एक कहावत है, ఆకలి అయితే గడ్డి తిన్నా కానీ బాగానే ఉంటది. भूख लगने पर घास भी खाओ तो स्वादिष्ट लगेगा। యేసు ప్రభు ఆకలి అయ్యేది. यीशु मसीह को भूख लगता था। సమయానికి ఆహారం ఎట్టుండేది? समय पे भोजन कहाँ मिलता था? ఆయన నదుల్లో చలయేరుల్లో నీళ్లు తాగుతూ वो पहाड़ों में और जहाँ झरने होते वहां पे पानी पीते हुए ఆ యొక్క ఈ మేడి పళ్ళు తింటూ और वो गुलार का फल को खाते थे। ఆ యొక్క ఆ పళ్ళు తింటూ ఆయన
और ఎంతో ఆకలి నింపుకుని సువార్త అందించేవాడు. तो बड़ा भूखा प्यासा रहकर ही उन्होंने सुसमाचार ఈ सुनाया రోజు है। మనకు సువార్త అందిందంటే आज के दिन हमें सुसमाचार मिला है तो అది దేవుని యొక్క మహాకృప యేసు ప్రభు ద్వారా. ये परमेश्वर की महान कृपा है जो यीशु के द्वारा हमें मिला है। మన పట్ల దేవుని యొక్క ఉద్దేశం, हमारे प्रति परमेश्वर का उद्देश्य, యేసు ప్రభు పట్ల తండ్రి ఉద్దేశం ఏంటో, मसीह यीशु के प्रति परमेश्वर का उद्देश्य जो भी ఈ है, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరిమైన దేవునికి ఒక ఆశ ఉంటుంది. इसी प्रकार इस पृथ्वी में जो भी पैदा हुआ है उन्हें लेकर परमेश्वर को एक आशा है। ఎందుకంటే क्योंकि దేవుడు ఇప్పుడు ఇజ్జును పుట్టించాడు. परमेश्वर ने विज्जू को पैदा कराया। ఇజ్జు పైన దేవునికి ఏంటి ఆశ? विज्जू के ऊपर परमेश्वर का क्या आशा है? నన్ను మహింపరుస్తాడు, ये मेरा महिमा करेगा, నన్ను మహింపరుస్తాడు. मेरा महिमा करेगा। మీరు గనక अगर आप దావీదుని ఒకసారి గనక ఆ జీవితాన్ని మనం ఒకసారి చూస్తే, दाऊद का जिंदगी को एक बार देखेगा तो ఈ దావీదు ఈ సౌలు బంధువులేగా. दाऊद और साउल रिश्तेदारी तो है आपस में। దావీదేమో యోధా గోత్రం నుంచి వచ్చాడు, दाऊद तो यहूदा के गोत्र से आया है, సౌలేమో साउल బెన్యామీను గోత్రం నుంచి వచ్చాడు. बेन्यामीन गोत्र से आया। వీళ్ళిద్దరికి తల్లులు వేరేగా తండ్రి ఒక్కడేగా. इन दोनों को माताएं तो अलग अलग है मगर पिता तो एक ही है ना। కానీ వీళ్ళిద్దరికి చూడండి ఎట్లాంటి వైరం అయిపోయింది. लेकिन दोनों को देखिए किस प्रकार की शत्रुता है। కానీ దావీదు వైరంతో లేడండి. लेकिन दाऊद इस प्रकार का बैर रखने वाला नहीं था, సౌలే వైరంగా ఉండేవాడు. साउल ही बैर रखता था। దావీదు చాలా తగ్గించుకున్నాడు. दाऊद बहुत कम किया। ఎంత తగ్గించుకున్నాడు దావీదు? कितना कम किया दाऊद अपने आप को। నిజంగా దావీదు యొక్క జీవితాన్ని మనం ఒక్కసారి చూస్తే, अगर एक बार दाऊद का जिंदगी को देखेंगे तो దావీదు ఎంతటి మహాన్ వ్యక్తి అంటే दाऊद इतना महान व्यक्ति है कि ఎంతో దేవుని కోసం కృషి చేశాడండి. तो परमेश्वर के लिए बहुत काम करने वाला था, ఎంతో కృషి చేశాడు. बहुत काम करने वाला था। అందుకే దావీదు ఆశీర్వదించబడ్డాడు. इसलिए दाऊद को आशीष मिला है। అందుకే దేవుడు తన కుటుంబాన్ని వర్ధిల్ల చేస్తున్నాడు. इसलिए दाऊद का परिवार को परमेश्वर आशीष दे रहे हैं। దావీదుకి 9 మంది భార్యలు, दाऊद को 9 पत्नियां थे, 9 మంది భార్యలు. 9 पत्नी थे। ఆఖరి భార్య ఎవరంటే आखिरी पत्नी कौन है? అభిషేక్. अभिषगुन। కానీ ఆమె భార్యగా అంతగా లెక్కింపులో లేదు. वो पत्नियों की उस गिनती में इतना खास नहीं लिखा गया। మనం ఆఖరి భార్య అనుకుంటే బెత్షెబే. अगर हम आखिरी पत्नी करके सोचेगा तो बेत्शेबा ही नजर आती है। బెత్షెబే बेत्शेबा ఆఖరి భార్య. आखिरी पत्नी। 7 భార్యలు ఆయనకు ఉన్నప్పుడు 7 पत्नियां थी उनके पास। అయితే బెత్షెబ తన జీవితంలోకి రానప్పుడు जब बेत्शेबा उसकी जिंदगी में नहीं आई थी, దేవుడు మాట్లాడాడు. परमेश्वर ने बात किया है। ఎందుకు మాట్లాడాడంటే क्यों बात किया है? దావీదుకు ఒక కోరిక ఉండేది. दाऊद को एक इच्छा हुआ करता था। ఏంటంటే ఆ కోరిక, क्या इच्छा थी? ఆయనకి దేవునికి ఒక మందిరం కట్టాలని. परमेश्वर के लिए एक मंदिर बनाना है, ఒక మందిరం కట్టాలి నేను. एक मंदिर बनाना है। ఆ మందిరంలో దేవుని యొక్క మనసును పెట్టాలి. उस मंदिर में परमेश्वर का संदूक को रखना है। దేవుడు నా కొరకు ఎంతో చేశాడు, परमेश्वर ने मेरे लिए बहुत कुछ किया है, ఎంతో చేశాడు. बहुत కాబట్టి कुछ किया है, నేను దేవునికి ఏదో కొంత చెయ్యాలి. तो मुझे भी परमेश्वर के लिए कुछ करना है। ఒక ఆశ, एक आशा है, అంటే దేవునికి నేను ఏదో ఒకటి చేయాలని ఆశ. यानी कि परमेश्वर के लिए कुछ ना कुछ करूं, నువ్వేదన్నా చెయ్యి, कुछ भी करो। నీలో ఒక ప్రేరణ అనేది రావాలి. आपके अंदर एक प्रेरणा आनी चाहिए। దేవునికి ఏదో ఒకటి చేయాలి నేను. परमेश्वर के लिए कुछ ना कुछ करनी है। ఎప్పటి వరకు నీలో ప్రేరణ రాదో जब तक आपके अंदर प्रेरणा नहीं आएगी, దేవుడు కార్యం చేయడు. परमेश्वर कार्य नहीं करेगा। చాలా మంది అనుకుంటారు बहुत सारे लोग सोचते ప్రేరణ हैं ఆయనే పుట్టిస్తాడు అనుకుంటారు. प्रेरणा भी वही अपनी ओर से ही उत्पन्न करेगा, सोचते हैं। కాదండి, ऐसा नहीं है। ఆయన బలవంతంగా వచ్చే దేవుడు वो కాదు. जबरदस्ती हमारे अंदर आने वाला परमेश्वर नहीं है। మనం వాక్యం వింటున్నాం, हम तो वचन सुनते हैं, మనం క్రైస్తవులమే. हम तो है मसीह के। దేవుని కొరకు ఏదో ఒకటి చెయ్యాలనే ప్రేరణ మీకు వచ్చినప్పుడు परमेश्वर के लिए कुछ ना कुछ करने की जब प्रेरणा आपको मिलती है, పరిశుద్ధాత్ముడు ముడతాడు మిమ్మల్ని. पवित्र आत्मा प्रभु आपको छुएगा। దావీదు కూడా ఒక ప్రేరణ వచ్చింది. दाऊद को भी एक प्रेरणा आई। ఏంటి ఆ ప్రేరణ? क्या ప్रेरणा हुआ? నేను మంచి మంచి ఇళ్లలో ఉన్నాను, मैं तो अच्छी घरों में रहता हूँ, మంచి మంచి ఇళ్ళలో సుఖంగా ఉన్నాను నేను. बड़ा सुख जिंदगी जी रहा हूँ अच्छा घरों కానీ में, నా దేవుడు लेकिन मेरा परमेश्वर మందసం చూడండి, उनके संदूक को देखो, మట్టిలో డొల్లాడుతుంది. मिट्टी मिट्टी में डोल रही है, ఒక స్థానం లేదు దానికి. उसके लिए ఆ एक మందసానికి. सही जगह नहीं है, అక్కడ నివసిస్తుంది. तो वो जगह जगह वास करता रहता है। కాబట్టి इसलिए ఒక మందిరం కట్టాలని एक मंदिर को बनाऊंगा, ఆయనకి బాగా ఆశ ఇచ్చింది. बड़ी आशा थी उनके अंदर। చూడండి, देखिएगा, వెంటనే ఆయన ప్రవక్తని సంప్రదించాడు. तुरंत वो नबी से मिला है। మనకి ఏదైనా ఒక ఆలోచన వస్తే मान लो हमें कोई सोच आती है, దైవదాసుని సంప్రదించాలి. प्रभु का दास से बात करना होगा, ఆయన చెప్పేది వినాలి. उनकी कहने वाली बात माननी అప్పుడు होगी। ఎక్కడ మనం తప్పటడుగు వేయం, तभी कभी ऐसा में हमसे कभी गलती नहीं होगी, ఎక్కడ తప్పటడుగు వేయం. गलत कदम नहीं उठा पाएंगे। పరిశుద్ధాత్మ దేవుడు మనకు మార్గం చూపిస్తాడు, पवित्र आत्मा परमेश्वर ही हमारे लिए मार्ग खोलेगा, మార్గం చూపిస్తాడు. मार्ग खोलेगा। వెంటనే ఎవరిని అడిగాడు? నాతాను దగ్గరికి వెళ్ళాడు. तुरंत किसके पास गया था? नातन के पास गया। నాతాను యొక్క ప్రవక్తను అడిగాడు, नातन से कहा, నాకు ఒక ఆలోచన వచ్చింది, मेरे लिए एक सोच आया ఒక है, ప్రేరణ వచ్చింది. वो एक प्रेरणा मिली నేను है। ఆ యొక్క
పరలోకంలో నివాసం చేస్తున్నటువంటి దేవునికి ఈ భూమి మీద ఒక మందిరం కట్టాలనుకుంటున్నాను. मैं चाहता हूँ कि जो स्वर्ग में वास करने वाला परमेश्वर के लिए इस पृथ्वी पर एक मंदिर बनाना। నేనైతే మంచి మంచి ఇళ్లలో ఉంటున్నాను, मैं तो अच्छे घरों में रहता हूँ, కానీ దేవుని మనసు మట్టిలో డొల్లాడుతుంది. लेकिन परमेश्वर का संदूक मिट्टी में डोल रही है। నాకు బాగా లేదు. ये मेरे को अच्छा नहीं लगा। మన చదివించాను కీర్తన, మీకు మన కీర్తన చదివించాను నేను. कुछ दिन पहले आपको भजन संगीता पढ़वाया था। నిద్ర కూడా రావట్లేదంట, नींद भी नहीं आ रही थी, మంచం మీద కూడా ఎక్కడంట, चारपाई पे भी नहीं चढ़ूंगा बोलता है, నిద్ర కూడా పోవడంట్లా, नींद भी नहीं आ रहे నేను उनको। ఆహారం కూడా తిన్నాం, मैं खाना भी नहीं खाऊंगा, నాకు ఆహారం కూడా రుచించట్లా. मेरे को भोजन भी स्वादिष्ट नहीं నేను लग रहा है, మందిరం కట్టాలి. क्योंकि मुझे मंदिर बनाना है। దావీదు నాతాన్ అన్నాడు, नातान ने कहा, దావీదు మాటలిని, दाऊद की बात మంచి सुनकर, పనేగా, अच्छी तो काम है, మంచి పనేగా, अच्छा काम है ना, కట్టు అన్నాడు. बनाओ बोला, కట్టు అన్నాడు बनाओ। అన్నాడు. ఎవరి కాళ్ళు వెళ్ళిపోయారు. तो उसके बाद सब अपना घर चला गया। వెంటనే దేవుడు నాతాన్తో మాట్లాడాడు. तुरंत परमेश्वर ने नातान से बात किया, నాతాను, हे नातान, నువ్వు దావీదు దగ్గరికి వెళ్ళు. तुम दाऊद के पास जाओ, దావీదు కడతానికి వెళ్ళలేదు. दाऊद बनाने का आवश्यकता नहीं है। ఎందుకని? क्यों? ఎందుకంటే మాట్లాడాడు. చూడండి 1వ దినవృత్తాంతాలు देखिए पहला इतिहास 28వ అధ్యాయము 28 अध्याय, 3వ వచనం కనుక చదివితే, पहला इतिहास का ఇక్కడ- 28 का 3रा वचन, నీవు జరిగించి యుద్ధములు రక్తము ఒలికించిన వాడవు గనుక నీవు నా నామమునకు మందిరము కట్టకూడదని దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చెను. परंतु परमेश्वर ने मुझसे कहा, ఆ, तू मेरे नाम का भवन बनाने ना पाएगा, ఆ, क्योंकि तू युद्ध करने वाला है और तूने लहू बहाया है। ఏమన్నాడు? क्या कहा है? నువ్వు రక్తాలు ఒడికించావు, నువ్వు आपने तो बहुत लहू बहाया है, యుద్ధాలు చేసి बहुत सारे రక్తాలు युद्ध की है, శత్రువులన్నీ ఓడిస్తానికి నేను నీకు తోడుగా ఉన్నాను, सारे शत्रुओं को हराने के लिए मैं तुम्हारा साथ बना रहा, నీకు నేను విజయం ఇచ్చాను. आपको मैं जीत दिलाया हूँ। కాబట్టి इसलिए ఆ చేతులతో మందిరం కట్టొద్దు. उन हाथों से उस मंदिर को नहीं बनाना। జాగ్రత్తగా గమనించండి. ध्यान से सुनना, ఆ చేతులతో నువ్వు కట్టొద్దు మందిరం. उन्हीं हाथों से मंदिर नहीं बनाना है, నీ కుమారుడు కడతాడు. तुम्हारा पुत्र నీ बनाएगा, కడుపున పుట్టబోయే కుమారుడు. जो तुमसे जन्मेगा वो पुत्र बनाएगा। పుట్టిన కుమారులు కాదండి, जो पैदा हो चुके हैं वो नहीं, పుట్టిన కుమారులు जो కాదు, पैदा हो चुके उन पुत्रों को लेके नहीं పుట్టబోతున్నాడు. कहता, जो पैदा होने वाला है। అప్పటికే 7 భార్యలు అప్పటికే ఉన్నారు ఆయనకి. तब तक उनके लिए 7 पत्नियां थी, అప్పటికే 7 భార్యలు 7 ఉన్నారు. पत्नियां थी। అయితే तो फिर మరి నువ్వు నా కొరకు మందిరం కట్టడానికి నేను నిన్ను ఉపయోగించుకోవట్లేదు. मेरे लिए मंदिर बनाने के लिए मैं आपको इस्तेमाल नहीं करता हूँ, నా మందిరం కట్టడానికి मेरे मंदिर बनाने के लिए। ఇదిగో నీ ఎముక నుండి చూడండి అక్కడ ఏం రాస్తున్నాడో. 1వ దినవృత్తాంతాలు पहला इतिहास 28వ అధ్యాయము 6వ వచనం. 28 अध्याय का 6वां वचन, నీ కుమారుడైన సొలొమోను నేను చూసారా, उसने मुझसे कहा, तेरा पुत्र सुलेमान ही मेरे भवन को, आंगनों को बनाएगा। అంటే ఆఖరి భార్య, जो आखिरी पत्नी है, ఆఖరి భార్య అయినటువంటి आखिरी पत्नी जो है, ఆమె ద్వారా పుట్టిన వాడే उनके द्वारा जो पैदा होगा అతనే वही మందిరం కడతాడు. मंदिर बनाएगा। అప్పటికే హెబ్రోన్లో దగ్గరగా 6 పుట్టారు. इससे पहले ही हिब्रोन में कम से कम 6 पैदा हुए थे। ఆ తర్వాత మేకాలను చేసుకున్నాడు. उसके बाद मीकाल से शादी हुई, సౌలు కూతుర్ని మేకాలను చేసుకున్నాడు. साउल की बेटी मीकाल से शादी किया। అప్పటికే 7 చేసుకున్నాడు. तब तक 7 लोगों को शादी कर चुका ఆ था। తర్వాత उसके बाद 8వ వ్యక్తి ఎవరంటే బెత్షెబా. 8वीं पत्नी कौन है? वो है बेत्शेबा, ఉరియా భార్య. उरिया की पत्नी। ఆ బెత్షెబాని ఈయన ఎప్పుడైతే భారీగా చేసుకున్నాడో, जैसे उस बेत्शेबा को अपनी पत्नी बना चुका था, తనకు ఒక కుమారుడు పుట్టాడు. उनको एक पुत्र पैदा हुआ था। ఆ కుమారుడే वही पुत्र ఇదిగో మందిరం కడతాడు. वही मंदिर बनाएगा। ఏమన్నాడు? क्या बोलता है? ఆ కుమారుడు మందిరం కడతాడు. वही पुत्र मंदिर को बनाएगा। చూడండి ప్రియులారా, देखिए प्रियो, అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే हमें यहाँ पे क्या पहचानना మందిరము है? పరిశుద్ధము. मंदिर जो है पवित्र है। జాగ్రత్తగా గమనించండి. ध्यान से सुनो, మందిరం అనేది పరిశుద్ధం. मंदिर जो है पवित्र है। మీరు ప్రత్యక్ష గుడారాన్ని కనుక చూస్తే अगर आप मेल मिलाप वाली तंबू को देखोगे, పైన ఆవరణం ఉంటది, वहाँ बाहर आंगन होगा, ఆవరణం ఉంటది, आंगन है పరిశుద్ధ స్థలం ఉంటది, और पवित्र स्थान है, ఒక గుడారం ఉంటది. एक तंबू है, ఆవరణం లోపల ఒక గుడారం ఉంటది. आंगन के अंदर एक तंबू है, ఆ గుడారంలో మొదటిది పరిశుద్ధ స్థలం. उस तंबू में पहला हिस्सा है पवित्र स्थान,
తర్వాత అతి పరిశుద్ధ స్థలం. उसके बाद अति पवित्र स्थान। ఇప్పుడు अभी జాగ్రత్త గమనించండి. ध्यान से सुनो, దావీదు నువ్వు మందిరం కట్టవు, दाऊद आप तो नहीं बनाओगे నీ मंदिर, చేతులు రక్తాలు ఉడికించిని, क्योंकि आपके हाथों ने लहू बहाया है। నీకు పుట్టబోయే కుమారుడు आपका जो पुत्र पैदा होगा మందిరం కడతాడు. वो बनाएगा मंदिर। తర్వాత మాట్లాడాడు. उसके बाद बात किया है, అదిగో అతను సొలొమోను అని పేరు పెట్టాడు. उसको सुलेमान करके नाम ఈ लिखा है। సొలొమోను మందిరం కడతాడు. यही सुलेमान मंदिर बनाएगा। సొలొమోను అంటే సమాధానము. सुलेमान यानी कि शांति। ఈయన యొక్క సమయంలో అందరు దేశాలన్నీ సమాధానంగా ఉంటాయి. इन्हीं के समय में सारे देशवासी बड़ी शांति से रहेंगे। కావాలంటే ఈ మందిరానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ నువ్వు చెయ్యి. अगर हो सकता तो इस मंदिर के लिए जो चीज की आवश्यकता है उसके लिए तुम सारा इकट्ठा करके रखो। నువ్వు చెయ్యి. तुम इकट्ठा करो, ध्यान से सुनो, జాగ్రత్తనండి. ध्यान से सुनना। వీలైతే నువ్వు అన్ని సామాన్లన్నింటినీ సిద్ధం చేయి. हो सकता तो सारे सामान को तैयार करके रखो, నీ కుమారుడికి ఇవ్వు, आपके पुत्र को दे दो, అతను కడతాడు మందిరం. वो बनाएगा मंदिर। అంటే మందిరం ఏంటి? यानी कि मंदिर क्या है? పరిశుద్ధం. पवित्र है। ఈ పరిశుద్ధ మందిరాన్ని इस पवित्र मंदिर को జాగ్రత్తగా గమనిస్తే ध्यान से सुनो, ఈ సొలొమోను మహారాజు కట్టే ఈ పరిశుద్ధ మందిరము जो राजा सोलोमन बनाने वाला पवित्र मंदिर, దీని ఆధ్యాత్మికంగా తీసుకుంటే इसको आत्मिक तौर पर लेगा तो మనమే ఆ మందిరం. हम ही वो मंदिर है। క్రొత్త నిబంధన కింద వచ్చినప్పుడు కల్లా अगर नया नियम के नीचे आते हैं तो మనమే ఆ మందిరం. हम ही वो मंदिर है। ఆవరణము అంటే आंगन यानी कि శరీరము. ये शरीर। జాగ్రత్తగా గమనించండి. ध्यान से सुनना, ఆవరణము అంటే आंगन यानी कि శరీరం. हमारी ये देह ఈ బయటికి కనపడుతున్న जो శరీరం. बाहर दिखती है ना, ये ఇందులో इसमें పరిశుద్ధ స్థలం. पवित्र स्थान। పరిశుద్ధ స్థలం అంటే హృదయం. पवित्र स्थान यानी कि हृदय। హృదయం. हृदय, ఈ శరీరం లోపల ఉన్న ఈ इस హృదయం शरीर के अंदर रहने वाला हृदय పరిశుద్ధ స్థలం. ये पवित्र स्थान है। ఈ పరిశుద్ధ స్థలములో నుంచి इस पवित्र स्थान में से నువ్వు చేసే మంచి మంచి కార్యాల వల్ల आप जो करते हो अच्छे अच्छे कामों की वजह అతి से పరిశుద్ధ స్థలంలో అతి పరిశుద్ధుడు అవుతావు. अति पवित्र स्थान के लिए तुम अति पवित्र बनोगे, అతి పరిశుద్ధుడు అవుతావు. अति पवित्र हो जाओगे। నీవు ముందు మందిరంగా సిద్ధపడాలి. पहले आप मंदिर के रूप में तैयार होना है। నువ్వు మందిరంగా సిద్ధపడాలి. आप मंदिर के रूप में तैयार होना है। నీవు మందిరం అయినప్పుడు जब आप मंदिर बनोगे, ఆ మందిరంలో उस मंदिर में పరిశుద్ధాత్ముడు ఉంటాడు. पवित्र आत्मा रहेगा। ఆ మందిరంలో పరిశుద్ధాత్ముడు उस ఉంటాడు. मंदिर में पवित्र आत्मा रहेगा। నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవాలంటాడు. अब उसके लिए आपको पवित्र आत्मा पाना होगा। అందుకే అంటాడు, इसलिए कहता है, కొరింథీయులు అంటాడు 1 కొరింథీయుల్లో पहला कोरिन्थी में कहता है 16 अध्याय 16 అనుకుంటా, చూడండి 3:16. 3:16 कहता है, మీకు తెలీదా మీరు దేవుని యొక్క ఆలయం. మీరు क्या तुम नहीं जानते हो तुम्हारे हृदय परमेश्वर का నువ్వు मंदिर है? దేవుని ఆలయమై ఉన్నావు. तुम परमेश्वर का मंदिर हो। నీలో దేవుని ఆత్మ ఉన్నాడు. आपके अंदर परमेश्वर की आत्मा रहता है। నువ్వు గనక దేవుని ఆత్మను గనక ఆర్పేస్తే, अगर आप परमेश्वर की आत्मा को बुझाओगे, నువ్వు గనక దేవుని ఆత్మను నశింపజేస్తే, परमेश्वर की आत्मा को खत्म करोगे, నేను నిన్ను मैं तुम्हें పాడు చేస్తాను. नष्ट कर दूंगा, పాడు చేస్తాను नाश कर दूंगा। అంటే यानी कि మనం దేవుని మందిరము. हम परमेश्वर का मंदिर है। ఇదిగో ఆవరణం, ये आंगन है, हमारे देह, శరీరము. ये देह आंगन है। నరములతోను ఎముకలతోనున్న ఈ శరీరానికి नसों से, हड्डियों से, मांस से भरा हुआ ये देह। 139వ కీర్తనలో అంటాడు, 139 भजन संगीत में నాకు कहता है, చర్మాన్ని అమర్చేవు అంటాడు. मेरे लिए एक देह को दिया है, बोलता ఒక है, చర్మాన్ని మనకు मेरे అమర్చేవు. लिए एक देह को दिया। మనలో హృదయం ఉంది. हमारे अंदर एक हृदय है। ముందు మనం పరిశుద్ధం అవ్వాలి. इसके लिए हमें पवित्र होना है। నువ్వు పరిశుద్ధం అయినప్పుడు अब पवित्र होगा, నువ్వే మందిరం. आप ही मंदिर हो, నువ్వే మందిరం. आप ही मंदिर हो। పరిశుద్ధం అవ్వాలంటే अगर पवित्र होने के लिए మన యొక్క ఆలోచనలు, हमारा सोच, మన ఆలోచనలు हमारा सोच వాక్యానుసారంగా ఉండాలి. वचन के अनुसार होना चाहिए। మన చూసే చూపు, हम देखने वाला नजरिया, చూపు हमारी नजरिया పరిశుద్ధంగా ఉండాలి. पवित्र होनी चाहिए, వాక్యానుసారంగా ఉండాలి. वचन के अनुसार होनी चाहिए। నువ్వు ఏ వింటున్నావో आप जो कुछ भी सुनते हो పరిశుద్ధంగా ఉండాలి. वो भी पवित्र होनी चाहिए। అంటే పాడు చేయకూడదు. यानी कि खराब नहीं करना चाहिए। మందిరం పాడు చేయకూడదు. इस मंदिर को खराब नहीं करनी है। ఇందులో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. उसमें पवित्र आत्मा प्रभु है। క్రైస్తవులు మనం, हम मसीह के हैं, క్రైస్తవులు మనం हम मसीह के हैं। జాగ్రత్తగా గమనించాలి. ध्यान से सुनना, మనం ప్రత్యేకించబడిన వాళ్ళం. हम तो अलग किए गए हैं, లోకం నుంచి మనం ప్రత్యేకించబడిన संसार వాళ్ళం. से अलग किए गए हैं। క్రైస్తవుడు मसीह है, క్రీస్తుని అనుకరించేవాడు, मसीह का अनुकरण करने वाला है, బైబిల్ను ఫాలో అయ్యేవాడు. बाइबल का अनुकरण करने वाला है। తర్వాత उसके बाद నీ నాలుక, आपका जीव, నీ పెదవులు, आपकी होंठ, నీ కంఠము आपकी कंठ ఏం మాటలు మాట్లాడుతుంది? किस तरह की बातें बोलती है? దేవుని మాటలే మాట్లాడాలి.
परमेश्वर का ही बातों को बोलना है। ఇద్దరు మాట్లాడుకుంటే अगर दो जन आपस में बात करेगा तो దేవుడు చూస్తూ ఉంటాడు. परमेश्वर सुनता रहता है। దేవుడు చూస్తూ ఉంటాడు. परमेश्वर सुनता रहता है, అందుకే అంటాడు इसलिए कहता है ఆయన హృదయ రహస్యాలను ఎరిగిన వాడు అంటాడు. परमेश्वर जो है हमारी हृदय के अंदरूनी बातों को जानने वाला है। ఆయన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు అండి. हमारी गुप्त बातों को भी जानने वाला परमेश्वर है। మనం ఏం మాట్లాడుకుంటున్నామో, हम जो कुछ भी बात करते हैं, మనం ఏం మాట్లాడుకుంటున్నామో कोई भी विषय हम बात करते हैं तो అవన్నిటిని ఆయన పరిశీలించే దేవుడు. वो सभी चीजों को वो जांचने वाला परमेश्वर ఆయన है, చూస్తున్న దేవుడు. वो देखने वाला परमेश्वर है। మనకు కళ్ళు ఇచ్చాడు, हमारे लिए आंखें दी है, కళ్ళు చూడటానికి, చెవి వినటానికి. कान तो सुनने के लिए, आंख तो देखने के लिए है। దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. परमेश्वर का भय मानना है, తప్పు చేయకూడదు. गलत नहीं करनी चाहिए। బైబిల్ అంటుంది बाइबल कहती है తప్పు చేయకూడదు. गलत नहीं करना है। చూడండి రోమాపత్రిక देखिए रोमियो की लिखी पत्री 3వ అధ్యాయము अध्याय 3 చూడండి. देखिएगा। రోమాపత్రిక रोमियो की लिखी पत्री 3వ అధ్యాయం కనుక మనం చూస్తే तीसरे अध्याय देखेगा तो దేవుడు ఎంతగా దైవదాసుని ద్వారా మాట్లాడుతున్నాడు. परमेश्वर को देखिए अपने दास के द्वारा किस तरह बातें करते 10వ हैं। వచనం 3వ అధ్యాయం 10వ వచనం చూస్తే तीसरे अध्याय का 10वें वचन को देखिएगा तो నీతిమంతుడు ఒక్కడూ లేడంట. कोई भी धर्मी नहीं है, ఒక్కడు కూడా లేడు एक నీతిమంతుడు. भी नहीं है। అసలు నీతిమంతుడు లేడు, कोई धर्मी नहीं है, ఒక్కడు కూడా లేడు कोई भी नहीं है భూమి మీద. इस धरती पर। అందరూ త్రోవ తప్పిపోయారంట. सब भटक गए हैं, అందరూ పనికిమాలిన వాళ్ళు అయిపోయారంట. सब निकम्मे हो चुके हैं, మేలు చేసేవాడు ఒక్కడు कोई లేడంట. भलाई करने वाला नहीं है। ఇప్పుడు అంటున్నాడు और कहता వాళ్ళ है గొంతుకు తెరిసిన సమాధి. उनका गला खुली हुई कब्र है। సమాధి ఎలా ఉంటదండి? कब्र कैसा होती है? సమాధి ఎలా ఉంటది? कब्र कैसा होगा? ఏముంటది సమాధిలో? क्या होता है कब्र के अंदर? సమాధిని తవ్వి చూస్తే ఏముంటది? कब्र को खोद कर देखो तो क्या मिलेगा? ఎముకలు ఉంటాయి, हड्डियां होंगे, మాంసం కుళ్ళిపోయి ఉంటది, तो मांस सड़ा होगा, వాసన వచ్చుద్ది. बदबू होगी। అంటే మన యొక్క మాటలు దేవునికి ఇంపైనగా ఉండకపోతే, अगर हमारी बातें परमेश्वर को भावता हुआ नहीं रहेगा, ఇంపైనగా ఉండకపోతే भाता हुआ नहीं होगा, మనం ఆత్మను చంపుతున్నట్లే. हमारी आत्मा को हम घात करने वाले हैं, ఆత్మను దుఃఖపరుస్తామంట, हम आत्मा को दुखित करने वाले हैं ఆత్మను ఆర్పుతామంట. और आत्मा को बुझाने वाले हैं। చూడండి చాలా మంది देखिए कई सारे लोगों को ఆ ఆత్మ వాక్యాన్ని ఎత్తి చూపించుద్ది. वचन को ही उठा के ఆ दिखाती है आत्मा। పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని ఎత్తి చూపిస్తాడు. पवित्र आत्मा परमेश्वर वचन को ही उठा के మన दिखाता है। వాక్యానుసారంగా లేకపోతే अगर वचन के अनुसार नहीं మనం रहेगा, పాడు చేసుకున్నట్టు. हम अपने आप को खराब करने वाले हैं। ఎఫెసీయులకు రాసిన పత్రిక एफिसियों की लिखी हुई पत्री 4:30 లో చూస్తే 4:30 మనం में देखिएगा, ఆత్మ అంటే దుఃఖపరుస్తామంట. हम आत्मा को बुझाने वाले, दुखित करने वाले हैं। ఆత్మను దుఃఖపరుస్తాం మనం. आत्मा को दुखित करने वाले हैं। ఏంటి? మన యొక్క మాటల ద్వారా, क्या? हमारी बातों के द्वारा ही, మన మాటల ద్వారా हमारी बातों के द्वारा మనం దేవుని దుఃఖపరుస్తాం. हम परमेश्वर को दुख पहुंचाने वाले हैं। తరువాత उसके बाद ఇంకా और జాగ్రత్తగా గమనిస్తే ध्यान से सुनने से చూడండి, देखिए వాళ్ళ నాలుకతో మోసం చేస్తారు. अपनी जीभ से छल किया करते ఏం हैं। చేస్తారంట? क्या करते हैं? మోసపు మాటలు, धोखा देने वाली बातें, మోసపు మాటలు. धोखा देने वाली అందుకే बातें। యాకోబు అంటాడు, इसलिए याकूब बोलता है గుర్రాలకను గాడిదలకంట కళ్ళి ఉంటదంట, घोड़ों को लगाम लगाते हैं, వాటి ద్వారా సరి చేయొచ్చు అంట. उनके द्वारा उनको कंट्रोल में रख सकते మనం हैं। వాక్యం ద్వారా సరి అవుతాం. हम वचन के द्वारा सुधर जाते हैं, అందుకే మనం కూర్చుని వినేది. इसलिए हम बैठकर सुनते हैं। మన మాటలు, మన చేతలు జాగ్రత్తగా ఉండాలి. हमारी बातें, हमारे व्यवहार ढंग की होनी అది चाहिए, బైబుల్ అనుసారంగా ఉండాలి. वो है बाइबल के अनुसार हो। నేను ఎప్పుడు చెప్తాను, मैं हमेशा कहता మీకు हूँ, ఏదైనా ఆలోచన వస్తే अगर आपको किसी प्रकार का सोच आया, బైబుల్ చూడండి. बाइबल को देखो, ఇది కరెక్ట్ ఆలోచనేనా? क्या ये ठीक सोच है कि ఇది नहीं? క్రైస్తవుల కోసం. ये मसीह लोगों के लिए है। నువ్వు ఏదైనా కార్యం చేయాలంటే अगर कुछ कार्य करने जा रहे, బైబిల్ చూడు. बाइबल को देखो, అనుమతి ఉందా? क्या इजाजत देता है? చేయటానికి బైబిల్ అనుమతిస్తుందా? बाइबल इजाजत देती है ఒకవేళ करने మనకు को? అర్థం కాకపోతే अगर समझ में नहीं आया, దైవదాసుని అడగాలి. प्रभु के दास से पूछना है। ఎట్లా నాతాన్ని దావీదు అడిగాడు. जिस प्रकार नातान को दाऊद ने पूछा था, నాతాను గనక దావీదు అడగకపోతే, अगर नातान से दाऊद नहीं నేను पूछता, రాజు కదా, मैं तो हूँ राजा, నా మాట వినాల్సిందే, मेरी बातों को सुनना ही నా पड़ेगा, ఇష్టం వచ్చిన కడతాను, मेरे मर्जी के अनुसार बनाऊंगा, దాని మీద దేవుని మహిమ దిగుద్దా? क्या उसके ऊपर परमेश्वर का महिमा उतरेगा? సొలొమోను కట్టిన మందిరం ఎలా ఉందంట? राजा सोलोमन की बनाई गई मंदिर का ऐसा था, ఓ మహిమ దిగొచ్చింది. परमेश्वर की महिमा ఆ उतर के आ మహిమ ముందంటే యాజకులు కూడా లోపలకు మందిరం లోపలకు गई। उस పోలేకపోయారు. महिमा के सामने याजक भी उस मंदिर में प्रवेश नहीं कर पाया। ఎందుకని? क्यों? దేవుడు చెప్పినట్లుగా దావీదు చేశాడు కాబట్టి. परमेश्वर के कहने के अनुसार दाऊद ने मान लिया, इसलिए అదే గనక దావీదు కట్టుంటే अगर वही बात दाऊद ने बनाया होता, ఎన్ని సంవత్సరాలు కట్టేవాడు? पता नहीं कितने साल बनाता। ఎందుకని? क्यों? కడతా ఉండేవాడు, बनाता रहता, తుఫాన్ వచ్చేది, आंधी आ जाती, తుఫాన్ వచ్చేది, तूफान आ जाती, సగం కట్టేవాడు, आधा बन जाता ఈ శత్రువులు వచ్చేవాళ్ళు. और शत्रु आ जाती। అంతే కదా? इतना ही है ना। గోపురం కట్టారు నిమ్రోదు, निम्रोद ने गुम्मट बनाया, ఏమైంది? क्या हो गया उसका? శుభ్రంగా మొక్కలైపోలా. सारा चूर चूर कर दिया ना। అంటే దేవునికి
ఇష్టంగా ఉంటేనే ఆశీర్వాదము. यानी कि परमेश्वर की इच्छा के अनुसार रहने से ही आशीष मिलेगा। అందుకే వాక్యాన్ని చూడండి. इसलिए वचन को देखो, ఈ వాక్యం మన దేవుడు, ये वचन ही हमारे परमेश्वर है, వాక్యము దేవుడు. वचन परमेश्वर మీకు है। అర్థం కాదు దైవదాసుని అడగాలి. अगर आपको समझ में नहीं आए तो प्रभु के दास से पूछना है, దైవదాసు చెప్తాడు, प्रभु का दास बताएगा, ఇది చేస్తే బాగుంటది, हाँ ऐसा करने से अच्छा है, ఇది చేస్తే బాగుంటది. ये करने से अच्छा है। సతీష్ అన్నాడంట. सतीश कहता है దైవదాసు చెప్పాడు కాబట్టి प्रभु का दास ने बताया है, మనం చేసేద్దాం. हम कर लेंगे। నాకు ధైర్యం వచ్చేసి हिम्मत आ गया हमें। ఆయన మాట అనకపోతే अगर उनकी नहीं सुने गए, ఏదన్నా కిడి వచ్చుద్ది. कोई भी बुराई हो सकता है, చేద్దాం. इसलिए हम करेंगे। చూడండి చక్కగా ఈ రోజు మంచిగా देखिए आज అందరం अच्छी విజ్జు तरह యొక్క పుట్టినరోజు చేసుకుంటున్నాం. हम सब मिलकर खुशी से विज्जू का जन्मदिन बना रहे। కాబట్టి పిల్లారా इसलिए प्रिय మనం ఆత్మను ఆర్పకూడదు. हम आत्मा को नहीं बुझाना चाहिए। తర్వాత उसके ఆ बाद ఆత్మను దుఃఖించకూడదు. आत्मा को दुख नहीं 1 पहुंचाना। తెస్సలోనిక पहला తెస్సలోనిక 5:19 5:19 में ఆత్మను ఆర్పుతాం మనం. आत्मा को बुझाने का लिखा అంటే है। ఆత్మ ఏదన్నా ప్రేరణ ఇచ్చినప్పుడు अगर आत्मा हमारे अंदर से कुछ प्रेरणा देता है, వెంటనే మనం ఏం చేస్తాం? तुरंत हम क्या करते हैं, దాని ఏదో ఒక సాగు చెప్పి ఆపేస్తాం. कोई ना कोई बहाना बताकर रोक देते हैं। అంతే కదా? इतना ही करते हैं ना, ఏదో ఒక సాగు చెప్పి ఆపేస్తాం. कोई ना कोई बहाना से रोक देते ఆ हैं, ప్రేరణ ముందుకు రానియం. उस प्रेरणा को आगे नहीं बढ़ाते। అందుకే యాకోబు అంటాడు, इसलिए आपको క్రియలేని విశ్వాసం మృతం అంటాడు. बिना कार्य का विश्वास मरा हुआ है, క్రియ ఉండాలండి. कार्य होनी चाहिए। మనం పెట్టే విశ్వాసములో हमने जो विश्वास रखा है క్రియ ఉండాలి. उसमें कार्य हो। చూడండి ఇక देखिए ఈ రోమా 3వ అధ్యాయము रोमियों का 3 अध्याय में తర్వాత చూస్తే और देखो 11వ వచనంలో 13 वचन में కింద అంటాడు, పెదవుల కింద వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది. उनकी होठों में सांपों का सा विष है, అంటే వాళ్ళ మాటల్లో సరైనటువంటి సమాధానం లేదు. यानी कि उनकी बातें ढंग की नहीं है। 14లో నోటి నిండా శాపం ఉంది. 14 में लिखा है मुंह शाप बड़ा हुआ है। మనం శాపం ఎవరికి పెట్టకూడదు. हम किसी को शाप नहीं देना चाहिए, ఎవరికి శాపం పెట్టకూడదు. किसी को शाप नहीं देना। ఎందుకని చెప్పండి? क्यों बताइएगा? మనిషి దేవుని సృష్టి. ये इंसान परमेश्वर का सृष्टि है। ఏ కులమో ఏ మతమో ఏదైనా అవ్వచ్చు. कोई भी जाति धर्म का हो सकते हैं। మనిషి దేవుని సృష్టి. इंसान तो परमेश्वर की सृष्टि ఆ है। మనిషితో దేవునికి పని ఉంది. इस इंसान से परमेश्वर का काम है। ఇప్పుడు ఇజ్జుతో దేవునికి పని ఉంది. विजु से परमेश्वर का काम है। తన పెద్ద అయిన తర్వాత वो बड़ा होने के बाद దేవుని మహింపరచాలి. परमेश्वर को महिमा करनी है। దావీదు పట్ల దేవునికి ఉద్దేశం ఉంది. दाऊद के प्रति परमेश्वर का उद्देश्य है। సౌలు పట్ల దేవునికి ఉద్దేశం. साउल के प्रति परमेश्वर का సౌలు उद्देश्य। గాడిదలు కాసుకునేవాడు. साउल तो गधा चराने वाला था। గాడిదలు కాసుకునేవాడిని गधा తీసుకొచ్చి चराने को लाकर సమూయేలు ద్వారా అభిషేకం చేశాడు. सामुएल के द्वारा अभिषेक किया है। దావీదు ఎవరండి? दाऊद कौन है? గొర్రెలు वो కాసుకునేవాడు. भेड़ चराने वाला। గొర్రెలు కాసుకునేవాడిని తీసుకొచ్చి भेड़ चराने वालों को लाया, దావీదు రాజును చేశాడు. राजा बनाया। వీళ్ళకి ఎన్నిక ఉందండి? इनका कोई चुनने का लायक है? ఎవరికి ఎన్నిక ఉంది వీళ్ళకి? कोई चुनने का लायक है लोग? ప్రతి ఒక్కటి కూడా దేవుని దృష్టిలో అంతా కూడా దేవునికి అనుకూలమైందే. हर एक विषय जो परमेश्वर की नजर में देखा जाए तो उन्हीं के लिए इजाजत देने वाली है। ప్రతి వస్తువు ఒక ఉపయోగం కొరకు సృష్టించాడు. हर एक वस्तु कुछ इस्तेमाल में आने के लिए बनाया गया మన है। బాడీలో కన్ను ఉంది. हमारे शरीर में आंख है। కన్ను ये आंख, ఏయ్ పాదమా నీతో నాకు పని లేదంటే ये पैर तेरे से मेरे को कोई काम नहीं है बोलेगा तो కన్ను నడుస్తుందా? क्या आंख चलेगी? क्या కన్ను నడుస్తుందా? आंख चल पाएगी? పాదము ఏయ్ కన్నా నీతో నాకు పని లేదంటే अगर ये पाँव बोलेगा हे आंख तेरे से मेरे को कोई काम नहीं बोलेगा तो పాదం చూసుద్దా? क्या ये पाँव देखने लगेगी? నేను చూశాను मैंने देखा ఒక వస్తువు, एक वस्तु को, పాదము ये पाँव నేను బాను मैं नहीं आऊंगी, నేను బాను అంటే मैं नहीं चलूंगी बोलेगा तो చెప్పండి. बताओ। కాబట్టి ఈ అవయవాల్లో ఉన్న ప్రతి అవయవం కూడా ఒకదానికొకటి ఎట్లా కలిసి ఉందో इस हमारी शरीर के हर एक अंग एक दूसरे के साथ किस प्रकार जुड़े हुए हैं। మనం కూడా ఒక బాడీ, हम भी इसी प्रकार एक देह है, ఒక బాడీ. మనం एक देह है। हम అందరమే ప్రభు కొరకే. हम सब प्रभु के लिए हैं। అందరం దేవుని మందిరం కట్టాలి. हम सब मिलकर परमेश्वर का मंदिर को बनाना है। కట్టాడు. और कहता है 15వ వచనంలో 15वीं वचन వారి में పాదముల రక్తం వచ్చిందటానికి వారి పాదములు పరిగెత్తుతున్నాయి. उनके पाँव लहू बहाने के लिए फुर्तीले हैं। తర్వాత और 18 18 में వారి కన్నులు ఏంటంటే దేవుని భయం లేదంటండి. उनकी आंखों के सामने परमेश्वर का भय नहीं। చూసారా? देखा? అంటే బాడీ, ये देह, ఈ బాడీ ఎలాగ ఉందో దీన్ని మందిరంగా తయారు చేసుకోవాలి మనం. इस तरह का इस बॉडी को, इस देह को हमें मंदिर बनाना है। ప్రతి ఒక్కరు సిలువెత్తుకు నడవాలండి. हर एक को क्रूस उठा के चलना యేసు होगा। ప్రభు ఉద్దేశం ఏంటి? मसीह यीशु का उद्देश्य क्या है? 10వ అధ్యాయము మత్తయి సువార్త मत्ती के 10वें अध्याय 38వ వచనం కనుక చదివితే 10 का 38 पड़ेगा तो అందరూ సిలువెత్తుకు నడవాలంట. ప్రతి ఒక్కరు కూడా. सबके सब क्रूस उठा के चलनी ఏ होगी। సిలువ? कौन सा क्रूस? మన సిలువ. యేసుక్రీస్తు సిలువ కాదండి. अपनी क्रूस, यीशु मसीह की क्रूस नहीं है। మన సిలువ. अपनी क्रूस उठा के శ్రమలనే चलना। సిలువ, कलेश नाम की బాధలనే సిలువ. और तकलीफ की क्लेश, ఈ సిలువెత్తుకు ముందుకు నడవాలి, इसी क्रूस को उठा के आगे बढ़ना है, వెనక కాదండి. पीछे नहीं हटना। శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా, ये क्लेश, संकट, परेशानी, ఆకలి आग भी దప్పులు गया, వచ్చినా, भूखा और प्यासा रहना पड़े, దరిద్రత వచ్చినా, कंगाली भी आ जाए, సిలువెత్తుకుంటే क्रूस उठाएगा तो సిలుకంటే అర్థం ఏంటి? क्रूस का मतलब क्या है? గురి వద్దకే.
निशान की ओर चलना है। యేసు ప్రభు సిలువ ఎత్తుకుని ఎక్కడికి వెళ్ళాడు? यीशु मसीह क्रूस उठा के कहाँ गए हैं? గొల్గోతా కొండ దగ్గరికి. गोलगोत के पहाड़ के ऊपर అంటే गए। సిలువ ఎత్తుకుని ముందుకు నడవాలి కానీ यानी వెనక్కి कि రాకూడదు. क्रूस उठा के आगे ही चलना चाहिए ना कि पीछे। అక్కడ యేసు ప్రభు వెనక్కి తిరిగితే अगर यीशु पीछे मुड़ के देखता ఏం చేసేవాడు? क्या हो जाता? కోడలతో కొట్టేవాళ్ళ? कोड़े से मारेंगे, కొట్టేవాళ్ళ? मारेंगे। నువ్వు గొల్గోత దగ్గరికి వెళ్ళాలైతే, अरे मुझे तो निशान की ओर जाना है, నువ్వు గొల్గోత దగ్గరికి వెళ్ళాలైతే, गोलगोत के पहाड़ पर जाना है, అక్కడ నిన్ను సిలువ వేయాలైతే वहाँ आपको क्रूस में डालना నువ్వేం है। వెనక్కి వెళ్తున్నావు? आप क्यों पीछे मुड़ के जा रहे? మనం కూడా మన సిలువ ఎత్తుకుని हम भी अपना क्रूस उठाकर ముందుకు నడవాలండి. आगे बढ़ना है। సిలువ అంటే శ్రమ, మన సిలువ అంటే శ్రమలో, हमारी क्रूस यानी कि कलेश हमारे लिए శ్రమలో क्लेश, ఆ శ్రమలు తట్టుకోలేకే वो क्लेश बर्दाश्त ना करते మానవ हुए రీత్యా యేసు ప్రభు ఆలోచించి इंसान के नाते यीशु मसीह ने सोचा था। గచ్చమైన తోటలోనంట లోక బాగా రాశాడు ఈ విషయాన్ని. लूका ने बहुत अच्छी तरह लिखा है गेत्सेमनी बाग में, చెమటలు పట్టిపోతున్నాయి అంట. तो यानी कि पसीना निकलने लगा, ఆ రక్తంగా మారిపోయిందంట. वो पसीना जो है लहू सा ఆ दिखने ఆ लगा, చెమట అంట రక్త బొట్లుగా वो మారిపోయింది. पसीना खून की बूंद तक के हो गया। మానవ రీతిగా ఉన్నాడు యేసు ప్రభు. तो यीशु मसीह बड़ी तकलीफ में మన था, శరీరాన్నే దాల్చొచ్చాడు ఈ లోకానికి. क्योंकि वो मनुष्याकार में शरीर धारण करके ఆయన आया। ఆలోచిస్తే अगर ఆ सोचेगा तो శ్రమల యొక్క ఆ బాధలు, ఆ సిలువ బాధ చూసుకుంటే ఒక్కసారి एक बार उस क्रूस की तकलीफ को देखे, శరీరంలో ఉన్న యేసయ్య शरीर में रहने वाला यीशु मसीह, చూడండి చెమటంతా రక్తంగా మారిపోతుంది. सारा पसीना उनको जो है लहू सा हो गया। దూత వచ్చి అంటావా दूत आकर ఆయన బలపరిచాడంట. उनको बल दिया है। నువ్వు శ్రమలో ఉన్నప్పుడు, నువ్వు బాధలో ఉన్నప్పుడు, अगर आप क्लेश में तकलीफ में होगा, నువ్వు ఏ శ్రమలో ఉన్నావు, బాధలో ఉన్నావు, कोई भी तकलीफ में क्यों నువ్వు ना సిలువ हो, ఎత్తుకుని వెళ్తున్నప్పుడు अगर क्रूस उठा के चलते నువ్వు हो, ఒంటరిగా వదిలిపెట్టండి. నిన్ను आपको अकेले नहीं छोड़ेगा నిన్ను परमेश्वर, ఒంటరిగా వదిలిపెట్టడం. नहीं छोड़ेगा आपको, ఆయన మనతో ఉంటాడు. वो हमारे साथ रहेगा, ఆ దూతలు మనతో ఉంటారు. वो दूध हमारे साथ ఇక్కడ रहेंगे, నాలుగు వైపులు ఉంటాడంట. हमारे चारों ओर रहेगा, నాలుగు వైపులు ఉంటారంట. हमारे चारों ओर रहेंगे। అందుకే మరీతో అంటాడు, इसलिए कहता मरिया से, మరియా నీకు దేవుడు తోడుగా ఉన్నాడు. हे मरियम तुम्हारे साथ परमेश्वर है, ఇమ్మానుయేలు, इम्मानुएल, మరియా నీకు దేవుడు తోడుగా ఉన్నాడు. हे मरियम तुम्हारे साथ परमेश्वर है, ఏం భయపడొద్దు, कुछ डरो मत, ఏం భయపడొద్దు, नहीं डरना। సిలువ ఎత్తుకు రమ్మన్నాడు. क्रूस చూసారా? उठा के चलो। देखा 38 ఏం రాశాడు? 38 में क्या लिखा है? నా సిలువను ఎత్తుకుని, తన సిలువను ఎత్తుకుని నన్ను ఎంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. जो अपना क्रूस लेकर मेरे पीछे नहीं चले वे मेरा योग्य नहीं। అంటే यानी कि శ్రమలండి, क्लेश, శ్రమలు తట్టుకోవాలి, क्लेश को बर्दाश्त करना ముందుకే है, నడవాలి, आगे को ही चलना है, ముందుకే నడవాలి. आगे को ही चलना है। ముందుకు నడిస్తే अगर आगे चलेंगे, చూడండి, యేసు ప్రభు చనిపోకపోతే अगर यीशु मसीह की मृत्यु नहीं होती, మనకు రక్షణ వచ్చేదా? क्या हमें उद्धार मिलता? మనకు రక్షణ వచ్చేదా? क्या मिलती उद्धार? ఆయన గొల్గోతలో సిలువలో చనిపోకపోతే गोलगोत के पहाड़ पर वो उसका मृत्यु नहीं మనకు होती, రక్షణ లేదు. हमारे लिए उद्धार नहीं है। ఈ శ్రమలు తట్టుకుని కనుక మనం ముందుకు నడిస్తే इन क्लेश को बर्दाश्त करते हुए अगर हम आगे बढ़ेंगे, యేసయ్యతో మనం ఉంటాం, यीशु के साथ हम रहेंगे, పరలోకంలో ఉంటాం. स्वर्ग में रहेंगे। రేపు యేసయ్య మేఘాల మీద వచ్చినప్పుడు जब यीशु मसीह बादलों में आएगा, ఎత్తబడతాం. हम उठा लिया जाएंगे, మన శ్రమలన్నీ పోతాయి, हमारे सारा क्लेश दूर हो जाएगा, శ్రమలన్నీ పోతాయి. सारा क्लेश दूर हो जाएगा। ప్రభువా हे प्रभु, రమ్ము, आओ రమ్ము, आओ రమ్ము, आओ, నేను సిద్ధపడి ఉన్నాను, मैं तैयार के साथ हूँ, సిద్ధపడి ఉన్నాను. मैं तैयार के साथ हूँ। అందుకే इसलिए విజ్జుని దేవుడు ఎందుకు ఇన్ని సంవత్సరాలు ఎందుకు కాపాడి భద్రపరిచాడంటే, विज्जू को परमेश्वर ने इतने साल क्यों संभाल के रखा है? దేవుడు వాడుకోవాలి. परमेश्वर इस्तेमाल करना సొలొమోను మందిరం కడతానికి ఎలా వాడుకున్నాడు, है। सुलेमान को मंदिर बनाने के लिए किस तरह इस्तेमाल किया था? ఇజ్జు కూడా అనేక మందిరాలు, ఆత్మీయ మందిరాలు, అనేక మందిరాలు కట్టాలి, विज्जू పాడైపోయిన भी హృదయాలను बहुत లేపాలి. सारे आत्मिक मंदिरों को बनाना है, जो ढा चुके हैं, बिगड़ चुके हैं, उन मंदिरों को फिर से ప్రభు उठाना है, దగ్గరికి తీసుకురావాలి. प्रभु में लेके आना है। చూడండి, యేసు ప్రభు అంటాడు, देखिए मसीह यीशु कहता है, ఈ మందిరాన్ని పడగొట్టండి, इस मंदिर को ढा दो, పడగొడితే ढाने से నేను 3 రోజులు मैं లేపేస్తాను, 3 दिन में उसे खड़ा करूंगा, 3 రోజులు లేపేస్తాను. 3 दिन में खड़ा అంటే करूंगा। ఏంటి తెలుసా? మందిరము कौन सा मंदिर है पता है? మనమే. हम ही हैं। ఆయన పాప శరీర ఆకారంలో ఉండి वो पाप शरीर आकार में ఆయన रहकर శిలువలో చనిపోయి वो क्रूस में मृत्यु हो गया, సమాధి చేయబడి कब्र में रखा गया, 3 రోజుల తర్వాత 3 दिन के बाद శిలువ నుంచి బయటకు వచ్చినాక कब्र से बाहर आने के बाद మహిమ మందిరము, महिमा का मंदिर, అదే మహిమ మందిరము, वही महिमा का मंदिर, అదే మహిమ మందిరము. वही महिमा का ఆయన मंदिर। బ్రతికున్నప్పుడు जब वो जीवित थे, దేవునికి యోగ్యుడుగా ఉన్నాడు, परमेश्वर का योग्य बन के रहा, యోగ్యుడుగా ఉన్నాడు కాబట్టి, योग्य था इसलिए, అంగీకరించబడ్డాడు కాబట్టి. अंगीकार किया गया इसलिए, చూడండి, రోమీయులకు రాసిన పత్రిక इसलिए रोमियो की 5వ అధ్యాయం 7వ వచనం అంటాడు, 5 के 7 ఆయన్ని మరణము నుంచి తప్పించేవానికంట కదా. ఎబ్రి 5:7, इब्रानियों का 5 का 7, ఎబ్రి 5:7లో इब्रानी का 5 का ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు మహారోదనతోటి కన్నీళ్లతోటి తన్ను మరణం నుంచి తప్పించువానికి ప్రార్థనలో యాచనలు చేశాడంటండి. చూసారా, ఆ భయభక్తులు కలిగి ఉన్న వలన అంగీకరించబడ్డాడు. మనం కూడా यीशु ने अपनी देह में रहने के दिनों में ऊंचे शब्द से पुकार कर और आंसू बहा कर उसे जो उसके
बचा सकता था ఆ, और प्रार्थना और विनती की और हाँ। भक्ति के कारण उसकी सुनी చూసారా गई। చూసారా देखा అంటే అర్థం ఏంటి ఇక్కడ इसका मतलब अर्थ क्या है? మనం కూడా हम भी బ్రతికున్నప్పుడు जीवित रहते हुए ఆయన నేను యేసుప్రభు వచ్చినప్పుడు जब यीशु मसीह आएगा, బ్రతికుంటే రెప్పపాట్లో మారిపోవాలి, जीवित रहूंगा तो क्षण भर में बदल जाऊंगा, చనిపోతే अगर मरे होंगे శబ్దం సమాధానం చేయలేక उनकी आवाज सुनकर कब्र से उठना है। నేను నేను దేవునికి యోగ్యంగా ఉండాలి, मैं परमेश्वर के लिए योग्य बनना है। నేను దేవుని యొక్క ఆత్మను ఆర్పను, मैं परमेश्वर की आत्मा को नहीं बुझाऊंगा, దేవుని యొక్క ఆత్మను నేను దుఃఖపెట్టను, परमेश्वर की आत्मा को मैं दुखित नहीं నాలో करूंगा। ఆత్మ ఉన్నాడు, मेरे अंदर आत्मा है, నేను మందిరాన్ని, मैं मंदिर हूँ, నేను మందిరాన్ని मैं हूँ मंदिर। అంటే यानी कि అనేక చెడిపోయిన పడిపోయిన మందిరాలని कई सारे जो गिर चुके बिगड़ चुके हैं मंदिर, భౌతిక మందిరాలు కాదండి, वो भौतिक मंदिर नहीं कहता हूँ मैं, రాళ్లతో కాదండి, ईंटों से नहीं, సజీవ రాళ్ళైనటువంటి చెడిపోయిన जीवित మనుషులు, पत्थरों से, मनुष्यों से बनाना ఆ है। మనుషుల్ని ప్రభువులోకి తీసుకురావాలి। उन लोगों को प्रभु में लेके आना అందుకే है। అంటాడు इसलिए कहता है మత్తయి సువార్త मत्ती सुसमाचार 9వ అధ్యాయము अध्याय 9 38 దాకా మనం చూస్తే 9 की 38 में देखेगा तो మత్తయి సువార్త 9వ అధ్యాయము मत्ती की 9:38 में 30 ఆ అమ్మా ఆ ఆ ఆ ఆ చూసావా इसलिए खेत ఏడుకోవాలంటే के स्वामी से विनती करो कि वे अपनी खेत काटने के लिए मजदूर भेज दे। 37 చదివితే 37 में पड़ेगा तो కోత చాలా ఉందంట, तो खेत, పనివారు తక్కువగా ఉన్నారంట। पके खेत तो बहुत है पर मजदूर थोड़े हैं। కోత చాలా ఉంది, खेत बहुत ज्यादा है పరివారు లేరు, मगर मजदूर नहीं है। అందుకని ఈ మందిరంలో ఉండి ఏడుకోవాలంట। इसलिए इस मंदिर में रहकर पुकारना है। పరిశుద్ధాత్ముడు ఉంటే ఆయన ఏడుకుంటాడు, पवित्र आत्मा हमारे अंदर होगा तो वो ही पुकारेगा। పరిశుద్ధాత్మ లేకపోతే अगर पवित्र आत्मा नहीं होगा, మనం దేవుని మందిరంగా ఉండం। हम परमेश्वर का मंदिर बन के नहीं रह पाएंगे। అందుకనే ప్రియులారా इसलिए प्रियो, యేసుప్రభు అంటాడు मसीह यीशु ఈ कहता है మందిరం నిండాలంటాడు, ये मंदिर भरना है, నిండాలి, ఇంకా గొర్రెలు ఉన్నాయి, और भी बेड है ఈ దొడ్డివి గాని ఇంకా ఉన్నాయి। जो इस बेडशाला के नहीं है वो మనం बहुत ప్రార్థన है, చేసేవాళ్ళు ఉండాలి, उनके लिए प्रार्थना करने वाला बनना ప్రార్థన है, చేసేవాళ్ళు ఉండాలి। प्रार्थना करने वाला बनना है। కాబట్టి इसलिए ఈ రోజు ఇజ్జు యొక్క పుట్టినరోజు చేసుకుంటున్నాం। अब विजू का जन्मदिन हम बनाते हैं। అవ్వ అంటది अव्वा कहती है యెహోవా దయ వలన నేను ఒక బిడ్డను కనుక్కున్నాను। परमेश्वर की दया से मैंने एक मनुष्य को पाया हूँ। ఎందుకు ఆ మాటను తెలుసా? क्यों इस बात को कहा पता है? ఆదాము అవ్వల్ని దేవుడు ఆశీర్వదించాడు, आदम हव्वा को परमेश्वर ने आशीष किया, ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, సంతానవంతులు फूलो కమ్మని। फलो फलवंत हो जाओ, पृथ्वी में भर जाओ, संतान को उत्पन्न करो बोला। ఆ ఆశీర్వాదం ఉంది కాబట్టి वो आशीर्वाद है, ఈమె इसलिए గర్భవతి అయింది। वो गर्भवती हुई। ఆయన ఆశీర్వదించాడు కాబట్టి उन्होंने आशीष किया, इसलिए సంతానం ఉత్పన్నం చేసి భూమిని నిండించండి। तो संतान उत्पन्न करे और पृथ्वी को भर दे बोला। అందుకే ఆమె గర్భవతి అయినప్పుడు, इसलिए जब गर्भवती हुई, ఒక బిడ్డను కన్నప్పుడు एक बच्चे को जन्म दिया। యెహోవా దయ వలన నేను ఒక బిడ్డను కనుక్కున్నాను। परमेश्वर यहोवा का दया से मैंने एक पुरुष को पाया हूँ बोला। యెహోవా దయ వలనే ఇజ్జు ఈ లోకంలోకి వచ్చాడు। यहोवा का दया से विजू इस संसार में आए हैं। తల్లి గర్భములో 9 నెలలు माता के गर्भ में 9 महीना తల ఎంట్రుకల నుంచి सर के बाल से लेकर కాళ్ళ గోళ్ళు వరకు దేవుడు సృష్టించాడు। पैर की नाखून तक परमेश्वर ने ఏ ही बनाया। డాక్టర్ సృష్టించలేదండి, कोई डॉक्टर नहीं बनाया, ఏ డాక్టర్ తయారు చేయలేదండి, कोई डॉक्टर ने नहीं बनाया, తల్లిదండ్రులు కాదండి, ना माँ बाप, తల్లిదండ్రులు దేవుని వాగ్దానం వల్లనే ఇది జరిగింది। केवल ये परमेश्वर की वादा की वजह से దేవుని हुआ है। వాగ్దానం వల్ల జరిగింది ఇది। वादा की वजह से हुआ అందుకే है। అంటది యెహోవా దయ వలన। इसलिए कहती है कि परमेश्वर यहोवा का दया से, మనం కూడా అదే అనాలి, हम भी यही बोलना है। యెహోవా దయ వలన నాకు ఒక బిడ్డ ఇస్తే यहोवा का दया से मुझे संतान देगा, నీలో పెంచుతాను ప్రభు, मैं आप में बढ़ाऊंगा, నీలో పెంచుతాను ప్రభు। आप में परवरिश ఎట్లా करूंगा। అన్నా అందో, जैसा अन्ना ने कहा था, అన్నా అందో जैसा अन्ना ने कही అలా थी, మనం కూడా అనాలి। उस तरह हमें भी बोलना है। దేవుడు అనుకుంటాడు, परमेश्वर सोचेगा, అబ్బా నన్ను మహింపరుస్తారు వీళ్ళు, हाँ ये मेरी महिमा करेंगे, వీళ్ళు బిడ్డలు इनकी बच्चे बच्चे నన్ను మహింపరుస్తారని। मेरा महिमा करेंगे। ఇదిగో నా బిడ్డను ప్రభువా, हाँ मेरे बच्चे प्रभु, ఇదిగో నీ కొరకు నేను వదిలిపెడుతున్నాను। तेरे लिए मैं सौंपता हूँ। అంటే వదిలిపెడతాం అంటే ఇక పెళ్లి చేయకుండా, ఇక చదువులు లేకుండా అన్ని కాదు ఇక్కడ అర్థం। सौंपने का मतलब उनको ना पढ़ाए, उनका ना शादी कराए, ऐसा नहीं है। ప్రతి ఆదివారం సండే స్కూల్లో తీసుకురావాలి, हर एक इतवार को संडे स्कूल में लेके आना అది है। పెద్దవారి బాధ్యత, పెద్దవారి తల్లిదండ్రుల బాధ్యత। ये बड़ों का यानी कि माँ बाप का जिम्मेवारी है। వాడికి 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత मान लो 20 साल की उम्र आ गया, తల్లిదండ్రులు తీసుకొచ్చి పాస్టర్ గారికి అప్పచెప్పాలి। माता पिता लाके पास्टर जी को ఇది सौंपना है। సంఘంలో క్రమం ఇది। ये कलिशा का नियम है। అయ్యా ఇప్పుడు సండే స్కూల్లో ఉన్నాడు, अभी तक संडे स्कूल में है, ఇప్పుడు మీకు అప్పచెప్తున్నాం। अभी आपका हाथ में सौंपते ఇప్పుడు हैं। వరకు సండే స్కూల్ టీచర్ ఇతన్ని కాపాడింది, अभी तक संडे स्कूल का टीचर ने इनको बचाया है। ఇప్పుడు నువ్వు నీ అండర్లో పెట్టేస్తావు। अभी आपका अधीन में हम रखते हैं। యూత్ यूथ में, యూత్ यूथ పాస్టర్ కే అండర్, पास्टर के अंडर है, పాస్టర్ కే అండర్, पास्टर के अधीन है। ఆయన ప్రభువులో నడిపిస్తాడు। वो प्रभु में चलाएगा, కానీ लेकिन మనం వాడబడాలండి, हम इस्तेमाल में आना है। మన బిడ్డలు వాడబడాలి, हमारे बच्चे इस्तेमाल में आना మనం है, వాడబడాలి, प्रभु के इस्तेमाल में आना है, అప్పుడే దేవునికి మహిమ। तभी परमेश्वर की महिमा రండి होगी। చిన్న ప్రార్థన చేద్దాం, आइए छोटा सा प्रार्थना తల करें, వంచుదాం, सर झुकाएंगे, చిన్న ప్రార్థన, छोटी सी प्रार्थना, చిన్న ప్రార్థన। छोटी सी प्रार्थना। వందనాలు నాయన, धन्यवाद प्रभु जी, ఈ రాత్రి మాతో మాట్లాడి, आज रात को हमसे बात किया, మాతో మాట్లాడినందుకు మీకు వేలాది వేలాది हमसे వందనాలు। बात करने को लेकर आपको
को हजारों धन्यवाद का भेंट దావీదు चढ़ाते हैं। సౌలు ద్వారా మాతో మాట్లాడారు. दाऊद और साउल के द्वारा हमसे बात किया है। యోనాతాను దావీదు ప్రభువా వాళ్ళ ప్రేమలో పెనవేసుకున్నారంట ప్రభు వాళ్ళు. योनातान और दाऊद आपस में प्रेम में जुड़े हुए करके సారి सुना। యోనాతాను చూసిన వెంటనే योनातान को जैसा देखा है, దావీదు యోనాతాను చూసిన వెంటనే दाऊद ने जैसे योनातान को देखा, ఇద్దరు వాళ్ళు ప్రేమించుకున్నారు. ప్రేమ అంట వాళ్ళు పెనవేసుకున్నారంట. वो एक ही प्रेम में बंधे गए करके बताते నేను हैं। కూడా నీతోటి పెనవేసుకున్నాను, मैं भी आपके साथ इसी प्रकार जुड़ा हुआ हूँ, మీతోటి నేను పెనవేసుకున్నాను. आपके साथ में जुड़ा हुआ हूँ प्रभु। ఇదిగో మీ సహవాసంలో ఉండాలి, आपकी संगति में रहना మీ है, అన్యోన్య సహవాసంలో आपके ఉండాలి. साथ मेल मिलाप की संगति रखनी है। నేను ప్రభువా నిన్ను నేను మహింపరుస్తాను. मैं आपकी महिमा करूंगी, ప్రార్థన చేసుకో, प्रार्थना करो, ప్రార్థన చేయి. प्रार्थना करो, నిన్ను మహింపరుస్తాను. मैं आपकी महिमा అందరూ करूंगी। ప్రార్థన చేయి. सब प्रार्थना करें। ఈ వాక్యం నా కొరకు ఇచ్చాను ఆయన. ये वचन मेरे लिए दिया ఇదిగో प्रभु। నా సిలువెత్తుకెళ్ళమంటున్నారు, मुझे कहता मेरा अपना क्रूस उठा के चलने के ముందుకే लिए, నడవమంటున్నారు, आगे को ही चलने के लिए గురి बोलते వద్దకే నడవమంటున్నారు. हैं, निशान की ओर चलने के लिए बोलते ఒకవేళ हैं। నీ రాకడప్పుడు నేను బ్రతుకుంటే अगर आपके आगमन तक मैं जिंदा रहूंगी, రెప్పపాటులో మారిపోతాను. क्षण भर में मैं बदल जाऊंगी। ఒకవేళ నువ్వు వచ్చేలోపు నేను చనిపోతే अगर आपके आने तक मेरा मृत्यु हुआ होगा, ఇదిగో నా యొక్క శరీరం భద్రంగా సమాధిలో ఉంది, मेरी देह जो बड़े आराम से कब्र में रखा जाएगा। నా ఆత్మ నీ దగ్గర హాయిగా ఉంది. मेरी आत्मा आपके पास है, ఇదిగో నేను సమాధిలో నుంచి లేస్తాను, मैं कब्र से जी उठूंगी, మళ్ళీ భూమి మీదకి వస్తాను, फिर से धरती पर आऊंगी, ఇదిగో నిన్ను కలుసుకుంటాను. हाँ मैं आपसे मिल रहूंगी। ఇదే నీ నీ సిలువెత్తుకుని నా సిలువెత్తుకుని మనం నడుస్తూ ఉంటే इस प्रकार अपना क्रूस उठा के अगर हम चलेगा तो మనం ముందుకే నడవాలి, हम आगे को ही बढ़ना है, ముందుకే నడవాలి, आगे को ही వెనక్కి बढ़ना है, వెళ్ళకూడదు, पीछे नहीं हटना है, వెనక్కి వెళ్ళకూడదు, पीछे नहीं हटना గురి है, వద్దకే వెళ్ళాలి. निशान की ओर ఇదిగో जाना మన है, గురి हमारे निशान మేఘాల మీద కలుసుకోవటం. बादलों में इकट्ठा యేసు होना ప్రభు మేఘాల మీద है। రాబోతున్నాడు. यीशु मसीह बादलों में आने మన वाला సిలువ है। అక్కడ వరకు ఎత్తుకోవాలి, हमारा क्रूस वहां तक लेके चलना అక్కడ है, వరకు వెళ్ళాలి మన సిలువ. वहां तक लेके चलना है అది अपना అక్కడ क्रूस। మేఘాల మీద కలుసుకోవాలి. तभी हम बादलों में मिलना है। యేసు ప్రభు రాబోతున్నాడు. यीशु मसीह आने वाला ప్రతి है। వారు వారి వారి మందిరాన్ని కాపాడుకోవాలి, हर एक अपने अपने मंदिर को बचा के ప్రతి रखना ఒక్కరు है। మందిరాలు కాపాడుకోవాలి. अपने हृदय पर मंदिर को बचा के దావీదు रखना है। నువ్వు మందిరం కట్టవు, दाऊद आप नहीं बनाओगे నీ मंदिर, చేతులు రక్తం ఒలికించినవి. तेरे हाथ ने तो लहू बहाया ఇదిగో है। నీకు పుట్టబోయే బిడ్డ, देखो तेरे को जो उत्पन्न होगा అదిగో నీకు पुत्र, పుట్టిన బిడ్డ సొలొమోను, जो सुलेमान है, ఆయన మందిరం కడతాడు. वो बनाएगा मंदिर, నువ్వు కట్టవు మందిరం. तुम नहीं बनाओगे। సమాధానం ఉండాలి మనలో, शांति होनी चाहिए, శాంతి ఉండాలి మనలో. मेल मिलाप होनी ఆ चाहिए। మందిరం అలా కట్టబడితే वो मंदिर उस तरह बनाए गए ఆ तो బాడీయే మందిరము. वो देह ही मंदिर है। ఓ మనలో పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడు. हमारे अंदर पवित्र आत्मा रहता है। నా వందనాలు చెల్లిస్తున్నాను నాయనా. धन्यवाद कहता हूँ ఈ प्रभु రోజు जी। ఇతను ఈ వాక్యాన్ని आज के दिन बताए गए ये वचन నూటికి నూరు పరిశుద్ధ సహాయం 100 చేయమని गुना फलवंत होने में मदद యేసు करना, నామములో అడుగుతున్నాను తండ్రి. यीशु के नाम से मांगते पिता। आमीन। आमीन। हे हमारे पिता तू स्वर्ग में है, तेरा तेरा नाम नाम पवित्र माना जाए, तेरी राज्य राज्य आए, आए, जैसे तेरी तेरी इच्छा इच्छा जैसे स्वर्ग में ऐसे पूरी होती पूरी वैसे हो पृथ्वी जाए। पर भी हो जाए। हमारा हमारा दिन भर की रोटी आज हमें दे, जिस इस प्रकार तरह हमें हमने अपराध अपना क्षमा अपराध किया, हमारे अपराध हमारा क्षमा अपराध करे, क्षमा करे। हमें हमें परीक्षा में ना ला, परंतु बुराई से बचाओ, क्योंकि राज्य और पराक्रम महिमा सदा तेरी ही है। आमीन। आमीन। पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह की महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे। आमीन। आमीन। हालेलुया, हालेलुया, हालेलुया। हालेलुया। అందరికీ వందనాలమ్మా.